ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తామని మాట తప్పిన రేవంత్ సర్కార్ కి మరోసారి అల్టిమేటం ఇచ్చింది రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల సమైక్య. వచ్చే నెల 1వ తేదీలోగా ఫీజు బకాయిలు చెల్లించుకుంటే 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ చేస్తామని హెచ్చరించింది. వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన సమైక్య ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి జనరల్ బాడీ సమావేశం నిర్వహించింది. దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు బకాయిలు చెల్లిస్తామని రేవంత్ సర్కార్ మాట తప్పిందని సమాఖ్య నేతలు మండిపడ్డారు. కేవలం 200 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 కోట్ల రూపాయలలో 300 ఇచ్చారు కాబట్టి 900 కోట్ల రూపాయలు ఇవ్వడము. రెండవది, మిగతా 9000 కోట్ల రూపాయలకి ఏదైతే ఉందో ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో మీరు ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసి దాని ప్రకారం జూన్ లోపల మొత్తం ఇచ్చేటట్టు ఏ రకంగా చేస్తారో అది కూడా ప్రభుత్వం నిర్ణయించుకొని అందరికీ పత్రికా ముఖంగా ఒక జీవో రూపంలో తెలియజేయాలని చెప్పి చేస్తున్నాం. అట్టి చెయ్యని పక్షంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలన్నీ కూడా 3rd నవంబర్ నుంచి బంద్ ఉంటుంది. మీ నిర్ణయం తెలియజేసేంత వరకు కళాశాలలు బంద్ ఉంటాయని చెప్పేసి మేము మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా 31st లోపల ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే 3rd నుంచి బంద్ కార్యక్రమాలు కనుక కొనసాగితే మేమైతే యాక్టివిటీస్ ఉందో యాక్టివిటీస్ లో భాగంగా నవంబర్ 10th లోపల 2 లక్షల మంది స్టాఫ్ తోని హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతుంది. 10 లక్షల మంది విద్యార్థులతో కూడా హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతుంది. అప్పుడైనా కూడా అట్లీస్ట్ ప్రభుత్వానికి వినిపిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. వేరే కాలేజ్ నాన్ మైనారిటీ కాలేజెస్ కి అయితే ఓన్లీ 35,000 మాత్రమే ఫీజు గవర్నమెంట్ నుంచి వస్తుంది. అదే మైనారిటీ కాలేజెస్ కి అయితే ఫుల్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మాకు ఒక్క రూపాయి కూడా పిల్లలతో రాదు. టోటల్ ఫీజు మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. అందరికంటే మైనారిటీ కాలేజీలు చాలా అష్ట కష్టాలతో ఉన్నాము. చాలా ప్రాబ్లమ్స్ లో మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన చాలా కొద్ది మైనారిటీ కాలేజీలు మాత్రమే. గవర్నమెంట్ కు మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ మైనారిటీ కాలేజీల ఫీజు రిలీజ్ చేసి కాలేజీలను ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా 22-25 లక్షల పేరెంట్స్ అంటే 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఆ కుటుంబాల యొక్క సంఖ్య జనాభా యొక్క కల్పన. కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఆ రిస్క్ తీసుకోకుండా వెంటనే రమేష్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ 9,000 కోట్ల రూపాయలు రైట్ ఫ్రమ్ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏవైతే టోకెన్స్ కూడా ఇష్యూ చేసి రద్దు చేసినారో ఆ అమౌంట్స్ అన్ని కూడాను రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యనే రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువగా తోడ్పడుతుందని, విద్యకు ప్రాముఖ్యతనివ్వాలని కోరుతూ విద్యార్థుల నుండి ఫీజు కలెక్ట్ చేయొద్దు, మేము రీఎంబర్ చేస్తామని చెప్పేసి లెటర్స్ ఇస్తూ వస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మేము విద్యను అందిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మాకు రావాల్సిన ఫీజు డ్యూస్ మొత్తం పాతవి కొత్తవి అనేది లేకుండా టోటల్ డ్యూస్ నవంబర్ 2వ తారీఖు లోపల చెల్లించాలని, లేని ఎడల 10తో పాటు మేము ఉండి 3వ తారీఖు నుండి నిరవధిక బంద్కు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం.